హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ వ్లాగర్ 24. సో పార్ట్ 1 చూసిరు కదా, రాచకొండ ఫోర్ట్ రీచ్ అయ్యే వరకు పెట్టిన. పార్ట్ 2 వచ్చేసి రాచకొండ ఫోర్ట్లో ఏమేం చేసినాం. ఒక తాత కలిసిండు మాకు. ఆ తాత మొత్తం హిస్టరీ అంతా చూపించిండు, అదంతా చూపిస్తా. ఫ్రెండ్స్ తోటి వెళ్తా అంటే వీకెండ్కి మాత్రం ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక తాత ఏం చెప్పిండో మీరే అయినోరి, నేను చెప్పడం కాదు. బైరోడి కుక్క అప్పుడు రాసిన రాతలు రాజాల చిక్కారు. కంటెంట్ వచ్చింది ఇక్కడ సెన్సార్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, ఈ తాత ఏం చెప్తుందంటే, ఇద్దరు దోస్తులు వచ్చిరట, వాడు ఇట్లా గీసిరట ఊపర్ నక్కో జావ్ అని. ఇక స్ట్రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. ఇక మనకు తెలియదు ఏముంది, మన డేసీ తాతలు అట్లే ఉంటారు. ఇట్లే తాత హిస్టరీ ఎప్పుడో పోతుండు. ఆ రాజు రాణిని చూడడం, కోనేరు, స్నానాలు చేసేది, అది ఇదని. ప్లేస్ మాత్రం బాగుంది. ఫ్రెండ్స్ అయితే పర్ఫెక్ట్ ప్యూర్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ బర్డ్స్ కూడా మంచి ప్రైవసీ ప్లేస్ ఉంది. దే కెన్ ఎంజాయ్. వీకెండ్కి మంచి వెళ్ళొచ్చు అన్నట్టు. ఇక మా బండ్లు కనిపిస్తున్నాయి కదా, ఇక ఎంతసేపు ఉంటారు, ఇంకా వేరే చెప్తా అని చెప్పి మళ్ళీ దొరికిపోయిన తాత చూడరి. శివుడు భైరవుడు అంటే కాల భైరవుడు. గరుడ 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 మంత్రుడు గరుడ మంత్రు గరుడ 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 హాయిగా ట్రెక్కింగ్ చేసుకుంటా ఎర్రటెండల ఇటు తాత కబుర్లు. మాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. ఇక ఇది చూడురి, రాణి అప్పట్లో గవ్వలాట, ఈ పచ్చీస్ అంటారు కదా, అవి ఆడుకుంటుండేనట. లొకేషన్ అయితే బాగుంది. సన్సెట్ సన్ రైజ్ టైంలో సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది కదా. ఇది కార్తీక మాసంలో దీపం వెలిగించే ప్లేస్ అంట. యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చింది, అంత పెద్ద కొండ మీకు ఎట్లా ఎక్కుతారు అని నేను అడిగిన తాతని. ఇట్లా నేను దొలకపోతా, నీకు ఎందుకు, ఈ వెనకాలకి వెళ్ళి ఇట్లా సలాకలు ఉంటే దీని మీద ఎక్కి పెడతారు అని చెప్పిండు. ఇక అప్పుడు రైట్ ఓకే అన్నట్టు అనిపించింది. మనకు కొంచెం ఇన్వెస్టిగేషన్ ఎక్కువ కదా. సో నేచర్ని చూడురి. సో చాలా సేపు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక అయిపోయింది. రాచకొండ ఫోర్ట్ నుంచి మనం రిటర్న్ అయితే స్టార్ట్ అయినాం. యాక్చువల్లీ ఇన్స్టా 360 మనది కాదు, ఇంకొక అన్నది BMW అన్నుండు కదా, ఒకసారి మన దానికి పెట్టి చూద్దామని. ఆ అన్నదానికి మౌంట్ సరిగ్గా ఉండలేదు, సో మన దానికి పెడదామని చూసిన. ఫస్ట్ టైము యాక్చువల్లీ ఇది మన డ్రీమ్ ఇన్స్టా 360 అనేది కెమెరాలల్లో. నెక్స్ట్ కొనే దాంట్లో ఫస్ట్ మనది ఇన్స్టా 360. సో అది సంగతి. వెయిటింగ్. నెక్స్ట్ మన ఓన్ ఉండాలి. ఈసారి అయితే ఒకసారి వీడియోలు తీసుకుందామని అట్లా పెట్టుకున్నా 2-3. డ్రింక్స్ బ్రేక్ అయిపోయింది. టైం వచ్చేసి నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది 11:39. మ్యాప్లో సిగ్నల్స్ లేవు, కష్టాలు చూడు. యూటర్న్ ఇటా అట అంటే కదా. ఇట్లా పోతే ఇబ్రాహీంపట్నం పోతుందట. అటేవా అటేవా. దౌర్జన్యం చేస్తారు మొత్తం. ఇక్కడ కనిపిస్తారు కదా, వీళ్ళకైతే మేము మనీ ఇవ్వలేము. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇట్లా 5th గ్రూప్ మేము చూసేవాటి.
కట్టెలు పెట్టి ఆపేస్తారు. అక్కడ పక్కా ఇయ్యాలన్నట్టు దౌర్జన్యంగా మాట్లాడారు. మేమైతే అస్సలు ఇయ్యలేము. సో అప్పుడు దాకా ఆరని కొట్టుకుంటా రేసి ఇచ్చుకుంటా వాళ్ళని బెదిరించినట్టు చేసి వెళ్ళిపోయినాము. రోడ్డు మొత్తం గల్లీ రోడ్లు. అందరూ మమ్మల్ని చూస్తారు, షాక్లు. ఏంది సంత అంతా అని సీరియస్గా నన్ను చూసి నవ్వుకుంటారు కావచ్చు. ఈ బండి ఏంది, ఈయన కథలేంది, వీడు వాడే సోకులేంది, ముంగడో 360 పెట్టుకొని మెడలో గోప్రో పెట్టుకొని ఎవరు రైడు అనుకోవచ్చు. లిస్ట్ అయితే తీసేసినాం, ఎందుకంటే అది ఓవర్ హీట్ అవుతుంది. మన కెమెరా కాదు ఇదంటే మనం బాధ్యులం. సో జాగ్రత్తగా తీసేసినాం. భయ్యా ఓకే. ఎండలు ఉంటుంది అని తీసేసిన, అందుకే మళ్ళీ వేడవుతుందిగా. స్ప్లిట్టా ఎక్కడ వాళ్ళు అక్కడ? తినని కాదు, దేనికి బ్రేకా మరి నేను కానీ అలా నాకు పని ఉంది. రూమ్ షిఫ్ట్ చేసేది ఉంది. నేను తార్నాక రైట్ మరి మీరు కలుస్తుండొచ్చు నాకు తెలుసు. రైట్ బ్రో, కలుద్దాం. రైట్ బ్రో, రైట్ బ్రో. నాకు రూమ్ షిఫ్ట్ చేసేది ఉంది, అట్లా మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు. రైట్. సో వీళ్ళంతా లంచ్ బ్రేక్ ఆగారు, మనం వెళ్ళిపోదాం, లేట్ ఏం లేదు. 12:25 మ్యాప్స్ పెడదాం. నేను పోయేటప్పుడు చూడలే రామోజీ ఫిలిం సిటీని, ఇప్పుడే చూస్తున్నా. మేబీ క్యాప్చర్ అయిందా కాలేదా. ఇప్పుడే చిన్నగా అట్లా ఒక జ్యూస్ అయినా, వాటర్ మిలన్ జ్యూస్. ఎండ కదా, డీహైడ్రేట్ కాకుండా జ్యూస్ తాగి స్టార్ట్ అయిపోయినా. చల్లో లెట్స్ గో. ఒక 1 యూటర్న్ అయితే మనం మన రూమ్కి అయితే చేరుకుంటాము. సో అమ్మాయ ఐఎమ్ డన్ ఫర్ ద డే. పొట్టు నడిపిన ఈరోజు అయితే. ఇక లోకల్లో తెలుసు కదా, మనం లాంగ్ పోయింది ఒకటి, లోకల్లో పోయింది ఒకటి. వైద్యుడు అనాల్సిందే స్ట్రిప్స్ వల్ల. ఒక్క లారీ వల్ల ట్రాఫిక్ మొత్తం అయిపోయింది. అప్సి కూడా ఆరిన అప్సి కూడా ఎన్నోసార్లు యూటర్న్ గురించి చెప్పిన, మామూలు ట్రాఫిక్ ఉండదు. పొద్దున పూట ఇట్లుంటుంది, నైట్ టైం తెలిసి మొత్తం టార్చర్. అది నైట్ టైము ఇట్లా నిండిపోతుంది ఆడిదాకా ఆల్మోస్ట్. ఇక యూటర్న్ కొట్టాలంటే వచ్చిన తిప్పలు మామూలుగా ఉండవు. వచ్చేసినాం రోయ్.
లైట్ ఎందుకు ఆన్ అయింది? మన కుమార్ బండి కూడా వచ్చేసింది. సో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిడిల్ క్లాస్ వ్లాగర్ 24.